హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా 10 మార్కులకి క్రామర్స్ రూల్ అయినా, అదేవిధంగా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా, అదేవిధంగా డిటర్మినెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా అడగచ్చు. మరి ఒక్కసారి చూద్దాం ఎట్లా చేయాలో. ఫస్ట్ ఈ మెథడ్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో క్రామర్స్ రూల్ అనగానే ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాసుకుంటాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అన్నమాట. అంటే మన ఈక్వేషన్స్లో XYZ కోఎఫిషియన్స్ రో వైజ్గా రాసేయండి. XYZ కోఎఫిషియన్స్ 111, 257, 21 -1. దీన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. మరి క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ XYZ, దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. మరి క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అంటే 952 0. ఎస్, ఇలా రాసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రామర్స్ మెథడ్లో డెల్టా కనుక్కోవాలి. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ మ్యాట్రిక్స్కి డెట్ని కనుక్కుంటాం. ఈ డెట్ అనేది ఖచ్చితంగా డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 రావాలి. సో అప్పుడే క్రామర్స్ రూల్ని అప్లై చేయగలుగుతాం. సో మరి ఎక్స్ కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా 1/డెల్టా, వై కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా 2/డెల్టా, జెడ్ కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా 3/డెల్టా. అయితే నువ్వు డెల్టా కనుక్కోవాలి ఫస్ట్, దాని తర్వాత డెల్టా 1ని కనుక్కోవాలి. మరి డెల్టా 1 ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. కాన్స్టెంట్ ఎవరు? 952 0. సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేసేయి, వీళ్ళని వేసేయి. 151, 17 -1 డెట్ని ఫైండ్ అవుట్ చేయి. క్రామర్స్ మెథడ్ రావాలి అంటే నీకు ఖచ్చితంగా డెట్ కనుక్కునేది వస్తే నీకు 10 మార్కులు వచ్చేస్తాయి. సో 4 సార్లు డెట్ కనుక్కుంటాం అంతే. ఒక్కసారి కనుక్కుంటామా ఇక్కడ డెల్టా 1 కనుక్కుంటాం, మళ్ళీ డెల్టా 2 కనుక్కుంటాం. డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ వేసే 952 0. మరి ఫస్ట్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి వేసి డెట్ కనుక్కో. నెక్స్ట్ 2 సార్లు 3 సార్లు కనుక్కున్నావు, మొత్తం 1 2 3. మరి డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకో, అంటే 952 0. మిగిలిన ఆ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకో. ఎస్, డెట్ని కనుక్కుండేసి సో అందులో సబ్స్టిట్యూట్ చేయి. ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్గా మనకి వస్తుంది, ఇంటీజర్లో వస్తుంది. ఓకే, మరి చూద్దాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ x plus y plus z is equal to 9. So 2x plus 5y plus 7z is equal to 52. అదేవిధంగా 2x plus y minus z is equal to 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాసుకోవాలి. ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాస్తాం? క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా. ఇక్కడ క్యాపిటల్ ఏంటి? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఎస్, ఏమున్నాయి? ఫస్ట్ ఈక్వేషన్లో 111 XYZ కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్లో 257, థర్డ్ ఈక్వేషన్లో 21 -1. క్యాపిటల్ ఎక్స్ అంటే దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, XYZ. క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ 952 0. ఎస్, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, బి అంటే ఏంటి, మరొకసారి రాస్తున్నాను. వేర్
క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 111257 21 మైనస్ 1. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ XYZ. అదేవిధంగా క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 952 0. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెట్ కనుక్కోవాలి. ఓకే, నౌ డెల్టా ఆర్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 111257 21 మైనస్ 1. ఎస్, ఇప్పుడు ఫస్ట్ రోకి ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ వేయాలి. ఎందుకు? ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. ఇన్ జనరల్గా ఇలా డినోట్ చేస్తాం, -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఐ అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలంని. కాబట్టి మీరు గమనిస్తే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది, అంటే -1 హోల్స్ కంటే +1 అవుతుంది. ఓకేనా? సో అట్లా అనమాట, అందుకోసం ప్లస్ వచ్చింది. ఇక్కడ ఈ 1కి మైనస్ ఎందుకు వచ్చింది? ఆ -1 అనేది ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది, అందుకోసమే మైనస్ వచ్చింది. ఇక్కడ 1 అనేది 1కి ప్లస్ వచ్చింది. ఈ 1 అనేది ఎన్నో రోలో ఉంది? ఫస్ట్ రోలో, అదేవిధంగా థర్డ్ కాలంలో ఉంది. చూడండి, ఫస్ట్ రోలో థర్డ్ కాలం అంటే -1 హోల్ పవర్ 4 అంటే మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది. -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ -1 అవుతుంది. ఎస్, ఇంకా డెట్ని కనుక్కుంటున్నాను ఇక్కడ. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. ఏడి మైనస్ బీసీ. సో డెట్ కనుక్కునేటప్పుడు చూడండి, ఒక మ్యాట్రిక్స్ ఏబిసిడి ఇలా ఉన్నప్పుడు ఏ మ్యాట్రిక్స్ అనుకోండి, దానికి డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఏడి మైనస్ బీసీ. ఏడి మైనస్ బీసీ. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి, మైనస్ ఉంది. సో కాబట్టి ఈ 1 ఉన్న రో కాలం తీసి ఏడి మైనస్ బీసీ అంటే -5 -7 వస్తుంది. ఓకే, -5 ఎందుకంటే 5 × -1 -5 -7. నెక్స్ట్ -1. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అంటే -2 -7 2 4, -2 -14 ప్లస్ చివరి దానికి 1. ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ 2 × 1 2 -2 5 10. ఓకేనా? ఎస్, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 × -5 -7 -12 రెండింటిని యాడ్ చేయాలి, మైనస్ సింబల్ వేయాలని చెప్పాను. -1 రెండింటిని యాడ్ చేయాలి, -16 ఎందుకంటే -2 -14 +1 × 2 -10. ఒకటి మైనస్ ఉన్నా ఒకటి ప్లస్ ఉన్నా సబ్ట్రాక్షన్ చేయాలి, బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. చూడండి, ఫస్ట్ -10 వేయండి, పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో అది కూడా వేసేయండి. ఇంకా +2 నేనేం చేయమన్నా, సింబల్స్ పక్కన పెట్టుకొని సబ్ట్రాక్షన్ చేయి. 10లో 2 పోతే 8, 10 2లో పెద్ద నెంబర్ ఏది 10, దానికి ఏ సింబల్ ఉంది మైనస్ పెట్టాయి అంటే -8. కొందరు ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తుంటారు, అందుకోసం చెప్తున్నా. మరి డెల్టా ఈజ్ ఈక్వల్ టు -12 ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +16 అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మైనస్లను యాడ్ చేసేద్దాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు -12 -8 -20 అవుతుంది, +16 సార్. ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నా, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నా సబ్ట్రాక్షన్ చేయమన్నా బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. సబ్ట్రాక్షన్ చేయాలి, 20లో 16 పోతే +4, కానీ బిగ్ నెంబర్కి సింబల్ మైనస్ ఉంది, -4. కాబట్టి డెల్టా ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి మనకు క్రామర్స్ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత? -4. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 ఎలా కనుక్కుంటాం చూడండి, ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎవరు? 952 0. అదేవిధంగా ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతున్నాయో అవి రాసేయండి. చెప్పండి, డెల్టా అంటే ఇదే కదా, 151. అదేవిధంగా 17 -1.
ఎస్, ఇంకొక పాయింట్, డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేయి, బి మ్యాట్రిక్స్. ఓకే, మరి సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో ఏం వేయాలి? డెల్టాలో ఏ ఉన్నాయి సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో అవి వేసేయాలి. డెట్ కనుక్కో, ప్లస్ మైనస్ ప్లస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 9 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అంటే -5 -7 సార్. ఓకే, నెక్స్ట్ -1, ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అంటే -52 -0, రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి. కాబట్టి 1 ఉన్న రో కాలం తీసే ఏడి 52 ఇంటూ -1 -52 బీసీ అంటే 0 ఇంటూ 7 0, ప్లస్ 1 ఉన్న రో కాలం తీసే ఏడి మైనస్ బీసీ 52 ఇంటూ 1 52 -0 ఇంటూ ఎనీథింగ్ 0 0 ఇంటూ 5 కాబట్టి 0. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ -12 -5 -7 కాబట్టి, సో -1 -52 -0 అంటే -52 ప్లస్ 1 ఇంటూ 52. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, కంటిన్యూషన్ ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ప్లస్ ఇంటూ మైనస్ 12 ఇంటూ 9 108, ఇక్కడ -1 ఇక్కడ -52 ప్లస్ 52 అవుతుంది, ప్లస్ 52 ఆల్రెడీ ఉంది, 52 ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి, 104 అవుతుంది. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు -108 ప్లస్ 104, ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయండి. సో 108లో 104 తీసేస్తే 4, దానికి 108 104లో బిగ్ నెంబర్ 108, దానికి సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా, సో డెల్టా 1 ఎంత వచ్చింది సార్? -4. మరి డెల్టా 2 కనుక్కుందాం. డెల్టా 2 అంటే ఏం చేయాలంటే ఫస్ట్ కాలంలో అదేవిధంగా థర్డ్ కాలంలో డెల్టాలు ఏమన్నా ఇది రాసేయాలి. సెకండ్ కాలంలో మాత్రం కాన్స్టెంట్ వేయాలి, అంటే 952 0 952 0. మరి డెల్టా ఒకసారి చూడండి, డెల్టాలో ఫస్ట్ కాలంలో ఏమున్నాయి? ఇక్కడ నేను ఇక్కడ డెల్టా నోట్ చేస్తున్నా, ఫస్ట్ 111, ఇక్కడ 25721 ఓకే. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ కాలంలో డెల్టాలో ఏమున్నాయి? 122. ఓకే, నెక్స్ట్ థర్డ్ కాలంలో 17 -1. సో థర్డ్ కాలంలో ఏమున్నాయి? 1 7 -1. ఓకేనా, ఎస్, కాబట్టి గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు డెట్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ నోట్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ చెప్పండి, ఇంకా 1 ఉన్న రో కాలం తీసేసేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 1 ఉన్న రో కాలం -52 ఇంటూ 1 -52 -0 ఇంటూ 7 అంటే 0, రెండో దానికి -9 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ -2 ఇదో -2 -7 2 14 ప్లస్ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ 0 -52 ఇంటూ 2 104. ఓకే, ఎస్, సో 1 ఇంటూ -52 -0 అంటే -52 -9, ఈ రెండింటిని యాడ్ చేయాలి, -16. అదేవిధంగా 1 ఇంటూ -104, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 52, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 16 ఇంటూ 9 144, ప్లస్ ఇంటూ మైనస్ -104. ఇప్పుడు మనం ఫస్ట్ మైనస్లను యాడ్ చేయండి. ఓకే, సో -104 -152 -156 అవుతుంది. ఓకే, -156 ప్లస్ 144. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడ ఇంకా సబ్ట్రాక్షన్ చేయండి, -156 144, ఇక్కడ 2, సో 12 అనమాట, -12. సో ఇది డెల్టా 2. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా 3ని కనుక్కుందాం. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి, 952 0.
మరి ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలో ఏవైతున్నాయి అవి రాసేయండి. ఫస్ట్ కాలంలో ఏమున్నాయి 1 2 చూడండి, డెల్టాని చూడండి, ఓకేనా. మరి సెకండ్ కాలంలో 1 5 1, ఓకే. ఎస్, ఇంకా సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్ వేసేయండి, ఓకే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెట్ని రిమూవ్ చేయండి. 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, రో కాలం ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ 5 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 52 అంటే 52. రెండో దానికి -1 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 0 ఇంటూ 2 0 52 ఇంటూ 2 104 ప్లస్ 9 ఇంటూ 9 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ అంటే 2 మైనస్ 10 అవుతుంది. ఎస్ సింప్లిఫికేషన్ చేయండి. సో 1 ఇంటూ 0 మైనస్ 52 అంటే -52 -1 -104 0 మైనస్ 104 అంటే -104 ప్లస్ 9 ఇంటూ 2 మైనస్ 10 -8. ఎస్ మల్టిప్లై చేయండి -52, ఎందుకంటే ఒకటి ప్లస్ టర్మ్ ఒకటి మైనస్, ప్లస్ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 104 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 ఇంటూ 8 72. ఫస్ట్ మైనస్లు ఉన్నవి యాడ్ చేయండి. -52 -72 ఇక్కడ ఎంత మొత్తం -124 ప్లస్ 104ని తీసేస్తే ఇక్కడ 020, ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -20. ఇది డెల్టా 3. ఇప్పుడు మనం ఏం చేయాలి, XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. కంటిన్యూషన్ hence by Cramer's rule. hence by Cramer's rule దీని ప్రకారం x వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 అంటే ఏంటి -4 బై డెల్టా అంటే -4. మరి రెండు క్యాన్సల్ కాబట్టి 1 ఉంటుంది. y వాల్యూ కనుక్కోవాలి అంటే డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 అంటే ఎంత -12 బై డెల్టా అంటే -4. మైనస్ మైనస్ క్యాన్సల్ 4 1s 4 3 times, ఓకే. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. డెల్టా 3 అంటే -20 బై -4. మైనస్ మైనస్ క్యాన్సల్ 4 5 times 20. ఎస్ కాబట్టి ఫైనల్గా therefore x is equal to 1, y is equal to 3, z is equal to 5 are the solutions to the given system of equations. yes ఇలా చేయాలి, ఓకే. ఒక చిన్న పాయింట్ ఏమంటే సార్ మనం చేసిన XYZ వాల్యూస్ కరెక్టే కదా, ఎలా చెక్ చేయాలి. సో మన గివెన్ ఈక్వేషన్స్లో XYZ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. LHS వాల్యూ ఎంత వస్తుందో RHS కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్. ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేసుకో. x ప్లస్ y ప్లస్ z, x బదులు 1, y ప్లస్లో 3, z ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేయి ఈజ్ ఈక్వల్ 9. మీరు గమనిస్తే 5 ప్లస్ 3 8, 9 ఈజ్ ఈక్వల్ 9. ఎస్ కరెక్టే. LHS ఈజ్ ఈక్వల్ RHS. సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. 2 ఇంటూ 1 2, 5 ఇంటూ 3 15 ప్లస్ 7 ఇంటూ 5 35 ఈజ్ ఈక్వల్ టు 52. ఎస్ మీరు గమనిస్తే యాడ్ చేయండి. సో 35 ఒక 15 ఎంత ఇక్కడ 3 4 5 50 ప్లస్ 2 52. ఎస్ సరిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్లో 1, 2 ఇంటూ 1 2, వై ప్లస్లో 3 ప్లస్ 3, జెడ్ ప్లస్లో 5 ఈజ్ ఈక్వల్ 0. 2 ప్లస్ 3 5 మైనస్ 5 0 ఈజ్ ఈక్వల్ 0. ఎస్ మనం చేసిన కరెక్టే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.